గురుగారు ముక్కోటి దేవతలు అని అంటారు. అంటే 33 కోట్ల దేవతలనే అర్థమా? ఈ 33 రకాల దేవతా గణాల వివరాలేమిటి? లోకంలో మన సంప్రదాయం మీద దాడి జరిపేటువంటి వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ముక్కోటి దేవతలు అంటారు, 33 కోట్ల దేవతలు అంటారు. అసలు 33 కోట్ల దేవతలు అనేది సంభవమా అని. మన సంప్రదాయం ఎప్పుడూ కూడా ప్రతీకాత్మకంగా చెప్తుంది. కోటి, సహస్రము అనేటువంటి పదాలకు అర్థం ఏంటంటే సమూహము అని అర్థం. అంతేగాని అక్కడ 33 కోట్లు అని కాదు అక్కడ అర్థం. 33 గణాల యొక్క సమూహము 33 కోట్లు. ఏకాదశ రుద్రులు 11, ద్వాదశ ఆదిత్యులు 12, అలాగే అష్ట వసువులు 8, అశ్వినీ దేవతలు 2, మొత్తం కలిపితే 33. ఈ 33 గణముల యొక్క సమూహమే కోటి. కోటి అంటే సమూహం. ఈ గణముల యొక్క సమూహమే 33 కోట్లు. 33 కోట్ల దేవతలు అంటే వాళ్ళని చెప్తారు. అందుకనే ఇప్పుడు సహస్రం అనేటువంటి పదం మన సంప్రదాయంలో ఎక్కడికి వచ్చినా దాని అర్థం సమూహము అని అర్థం. అంతేగాని అక్కడ 1000 లేకపోతే 10,000 ఇలాంటి అర్థాలు 10,000 పడగలమయము అని చెప్పారంటే అక్కడ 10,000 పడగలు ఉన్నాయండి ఆదిశేషుడికి అన్నమాచార్యుల వారి కీర్తనలో అనకూడదు. అక్కడ అనేకమైనటువంటి పడగలు అని చెప్పేటువంటి అర్థం చెప్పుకోవాలి. అందువల్ల అలాగే ముక్కోటి 33 కోట్ల దేవతలు, అలాగే ముక్కోటి అంటే 3 + కోటి ముక్కోటి. ముగ్గురు దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళకి సంబంధించినటువంటి అనుచర గణాలు, పార్షద గణాలు అంటారు సంస్కృతంలో. వీళ్ళని కలిపి ముక్కోటి దేవతలు అంటారు. వీళ్ళందరూ కలిపి ఒకే శ్రీమన్నారాయణుడిలో ఆ వైకుంఠ ఏకాదశి నాడు కలిసి ఉంటారట. ముక్కోటి దేవతలు ఒక్కటైనారంటే మొత్తం ఈ సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆ రోజు శ్రీమన్నారాయణమూర్తిలో ఉంటారు. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలకి నమస్కారం చేసినట్టు, ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకున్నట్టు అనే అర్థంలో చెప్పారు. కాబట్టి ఇక నుంచి మనం ఎవరైనా అటువంటి ప్రశ్న అడిగితే 33 కోట్లు అంటే వీళ్ళని చెప్పాలి, ముక్కోటి అంటే ఆ ముగ్గురు యొక్క దేవతల సమూహం అని చెప్పాలి.